చేస్తుంది ఇది? సత్య, ఏంటి? నేను ఒక 10 రోజులు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కొంచెం ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో, సరేనా? అదేం కుదరదు కానీ నేనే మా అమ్మగారి ఇంటికి వెళ్తాను, నువ్వు ఇంట్లో ఉండి ఇల్లు చూసుకో. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ముందు నేనే అమ్మగారింటికి వెళ్ళొస్తాను, నువ్వే ఇంట్లో ఉండు. ఇంటికి పెద్ద కోళ్ళు అయితే ముందు నువ్వే వెళ్ళాలని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా? అదంతా నాకు తెలియదు కానీ ముందు నేనే మా అమ్మగారింటికి వెళ్తాను. అదంతా కుదరదు, ముందు నేనే వెళ్తాను. నేను వెళ్తున్నానని చెప్తున్నాను కదా. నేను వెళ్తానని చెప్పాను కదా. నేనే వెళ్తాను ముందు. నేనే వెళ్తాను ముందు. ఆగండి ఆగండి, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరును? ఇద్దరు వెళ్ళిరండి, నేను చూసుకుంటాను ఇక్కడ. అదేం ఆశ్చర్యం అత్తయ్య, ఎప్పుడు మా అమ్మగారి ఇంటికి వెళ్దామన్నా ఆ పని ఉంది ఈ పని ఉందని లేని పని కూడా చెప్పి ఆపేస్తారు కదా. కొంప తీసి మీ అబ్బాయికి కానీ రెండో పెళ్లి ఏమన్నా చేద్దామని ప్లాన్ చేస్తాను. బంగారం లాంటి కోడలు మీరుండగా నా కొడుకుకి మళ్ళీ పెళ్లి ఎందుకు చేస్తానమ్మా? మరి మేమిద్దరం వెళ్ళినా పర్లేదు అంటున్నారేంటి? అబ్బే అదేం లేదమ్మా, పంతులు గారు ఇప్పుడు మాట చెప్పారు. ఏంటత్తయ్యా? అదే ఈ నెలలో కోడలు అమ్మగారు ఇళ్ళకి వెళ్తే అమ్మగారి ఇంటికి గండం అంట. అమ్మగారి ఇళ్ళ నుంచి వచ్చేటప్పుడు 1 తులం బంగారం, ఓ పట్టు చీర తీసుకుని రావాలంట. మీరు వెళ్ళి అవి తీసుకుని వచ్చేయండి, ఇక్కడ నేను చూసుకుంటాను. అత్తయ్య, నేను కావాలంటే వచ్చే నెల వెళ్తాను, ఈ నెల సచ్చే నెల వచ్చేయమనండి. అదేంటక్క, ఎంతైనా ఇంటికి పెద్ద కోడలివి, నువ్వే వెళ్ళరా, నేను తర్వాత వెళ్తానులే. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళక్క. అరే నేను చెప్తున్నాను కదా, ముందు నువ్వు వెళ్ళరా, తర్వాత నువ్వు వెళ్ళు, నేను ఇల్లు చూసుకుంటా. నా మాట విని ముందు నువ్వు వెళ్ళరా. పెద్ద